హాయ్ గైస్ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు మనం లిక్విడిటీ, ఇది చాలా క్వశ్చన్స్ వచ్చాయి బ్రదర్, అసలు లిక్విడిటీ అంటే ఏంటి, లిక్విడిటీ మనం ఎలా ట్రేడ్ చేయాలి అని చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో లిక్విడిటీ మేజర్గా లిక్విడిటీ అంటే ఏంటి అనేది చూద్దాం. సో లిక్విడిటీ అనేది ప్రతి క్యాండిల్, ఓకే, అది 1 minute క్యాండిల్ కావచ్చు, ఓకే, 5 minute క్యాండిల్ కావచ్చు, 1 hour క్యాండిల్ కావచ్చు, ఆ, ఏ క్యాండిల్ అయినా దాని హై ఆర్ లో కింద మనకి లిక్విడిటీ అనేది బిల్డప్ అవుతది. ఓకే. ఇప్పుడు మన క్యాండిల్ ఎట్లా ఫార్మ్ అయిద్ది? సపోజ్ ఇది ఒక క్యాండిల్ అనుకోండి. ఓకే. ఇది ఒక బుల్లిష్ క్యాండిల్ అనుకోండి ఎగ్జాంపుల్. సో ఈ బుల్లిష్ క్యాండిల్‌లో మనకు లిక్విడిటీ అనేది ఎట్లా ఫార్మ్ అయిద్ది? ఈ హై ఆర్ లో కింద. ఓకే. ఇది ఒక బుల్లిష్ క్యాండిల్ అనుకోండి సపోజ్. ఓకే. సో ఈ బుల్లిష్ క్యాండిల్‌లో మనకి ఈ హై, ఓకే, ఈ లో కింద మనకి లిక్విడిటీ ఫార్మ్ అయ్యిద్ది. ఓకే. ఎందుకు? క్యాండిల్ ఇక్కడ స్టార్ట్ అయిందనుకోండి సపోజ్. ఓకే. క్యాండిల్ ఇక్కడ స్టార్ట్ అయ్యి అప్ సైడ్ ఎళ్లి, డౌన్ సైడ్ ఎళ్లి, ఇక్కడ మనకి ఏదో ఒక పీడిఆర్ ట్యాప్ చేసి అప్ సైడ్ ఎళ్లి మనకి ఇక్కడ నుంచి మళ్ళీ సెల్ వచ్చింది. ఓకే. సో ఇక్కడ మనకి బై స్టాప్స్ ఉంటాయి. ఓకే. బై స్టాప్స్ అండ్ ఇక్కడ మనకి సెల్ స్టాప్స్ ఉంటాయి. ఓకే. సెల్ స్టాప్. సో ఇది మనకి లిక్విడిటీ. ఓకే. మరి ఎలా బ్రదర్ 1 minute క్యాండిల్, 5 minute క్యాండిల్, 15 minute క్యాండిల్, 1 hour క్యాండిల్ అంటున్నారు కదా! మరి ఎలా అసలు మనకి హై ప్రాబబిలిటీ మనం ఎలా ట్రేడ్ చేయాలి వీటిని అంటే, హైయర్ టైమ్ ఫ్రేమ్ మీద ఫోకస్ చేయండి. హైయర్ టైమ్ ఫ్రేమ్ ఈస్ నథింగ్ బట్ 4 hour, 1 day, 1 week. ఓకే. ఈ 4 hour, 1 day, 1 week క్యాండిల్స్, ఓకే, ఈ క్యాండిల్స్ మీద మనం ఫోకస్ చేస్తే మనకి లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో హై ప్రాబబిలిటీ ట్రేడ్ దొరికే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. ఇప్పుడు లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌లో చూసుకుంటే 5 minutes, 15 minutes ఇట్స్ లో ప్రాబబిలిటీ. ఎందుకంటే తక్కువ టైమ్ ఫ్రేమ్స్ మనకి డైరెక్షన్ కరెక్ట్‌గా ఉండదు. ఓకే. ఇప్పుడు ఎలా అంటే సపోజ్ ఇప్పుడు 1 డే క్యాండిల్, ఇప్పుడు మీది 1 డే క్యాండిల్ తీసుకున్నారు. ఓకే. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఇది ఒక 1 డే క్యాండిల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఇది ప్రీవియస్ డే ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే. ఇక్కడ స్టార్ట్ అయ్యి కిందికెళ్ళి సెల్ సైడ్ ఒక డెలివరీ ఇచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ పైకెళ్ళి పైన క్లోజ్ అయింది. ఓకే. మరి దీన్ని ఎలా ట్రేడ్ చేయాలి? నెక్స్ట్ డే మన బయాస్ ఎలా ఉంటది? ఓకే. నెక్స్ట్ డే బయాస్ ఏంటంటే ఇప్పుడు ఇది 1 డే క్యాండిల్ కదా! ఓకే. ఇది 1 డైలీ క్యాండిల్. సో 4 అవర్‌లో దీని ప్రైస్ యాక్షన్ ఎట్లా ఉందో చూడండి. 4 అవర్‌లో మనకి సపోజ్ 4 అవర్‌లో ఇక్కడ ఈ బై సైడ్ డెలివరీలో మనకి ఏదో ఒక పీడిఆర్ ఉందనుకోండి. ఆర్డర్ బ్లాకో, లేకపోతే ఎఫ్‌ఈజీనో ఏదో ఒకటి. సో ఓకే. 4 అవర్‌లో సపోజ్. నెక్స్ట్ డే ప్రైస్ ఏం చేయొచ్చు? ఓకే. 1 మినిట్. సో నెక్స్ట్ డే ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా కిందకొచ్చి ఈ 4 అవర్ ఎఫ్‌ఈజీ ట్యాప్ చేసి మనకి ఇది ప్రీవియస్ డే హై. ఓకే. ఇది మనకి ప్రీవియస్ డే హై కదా! మనం ఏం చెప్పుకున్నాం? లిక్విడిటీ అనేది క్యాండిల్ హైస్ అండ్ క్యాండిల్ లోస్ దగ్గర జనరేట్ అయి ఉంటది. ఓకే. ఇది ప్రీవియస్ డే హై. ఈ ప్రీవియస్ డే హైని మనం టార్గెట్ చేయొచ్చు. ప్రీవియస్ డే సెల్ స్టాప్స్ ఇవి. ఓకే. సెల్ స్టాప్స్. దీన్ని మనం టార్గెట్ చేయొచ్చు. ఏ క్యాండిల్ అయినా అంతే. ఇది 15 మినిట్ క్యాండిల్ అయినా అంతే. ఇక్కడ ఇది 15 మినిట్ క్యాండిల్ అయితే మనం ఇక్కడ 15 మినిట్స్ సెల్ స్టాప్. ఓకే. అలా. ఒకవేళ 1 అవర్ అయితే 1 అవర్ సెల్ స్టాప్స్. ఓకే. సింపుల్. సో మనం ఎంత స్కాల్పర్స్ అయితే మనకి 15 మినిట్, 1 అవర్ యూజ్ చేయొచ్చు. ఓకే. ఒకవేళ మీరు స్కాల్పర్ అయితే 15 మినిట్, 1 అవర్. ఒకవేళ డే ట్రేడర్ అయితే 4 అవర్, 1 డే. ఒకవేళ స్వింగ్ ట్రేడర్ అయితే 1 వీక్, 1 మంత్. ఇది చాలా సింపుల్.
ఓకే. మీరు చార్ట్‌లో చూపిస్తాను నేను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ యూరో యూఎస్‌డి డైలీ చార్ట్ తీసుకోండి. ఓకే. ఆర్ గోల్డ్ తీసుకోండి. ఓకే. గోల్డ్ చూడండి. ఇక్కడ మనకి డైలీ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఓకే. ఇక్కడ మనకి ఇది ఈరోజు క్యాండిల్ అనుకోండి. 2 డేస్ క్యాండిల్. అండ్ ఇది ప్రీవియస్ డే క్యాండిల్. ప్రీవియస్ డే క్యాండిల్ చూడండి. ఇక్కడ ఎఫ్‌ఈజీని ట్యాప్ అయ్యి పీడిఆర్‌ని ఎంత స్ట్రాంగ్‌గా పైన క్లోజ్ అయిందో ఈ విక్ అంతా. ఓకే. సో, ఈ ప్రైస్ యాక్షన్ ఇప్పుడు 4 అవర్‌లో చూడండి. 4 అవర్‌లో చూస్తే మనకి ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ఫార్మ్ అయినాయి ఆ ప్రాసెస్‌లో. ఓకే. ఇది ఇన్వర్షన్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఓకే. సో, అదన్నమాట. ఈ ప్రీవియస్ డేస్‌ని మనం టార్గెట్ చేయొచ్చు. ఇంకా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. నేను చూపిస్తాను మీకు. ఒక మంచి కరెక్ట్ ఎగ్జాంపుల్. ఓకే. ఇక్కడ చూడండి. ఇది. ఈ ప్రైస్ యాక్షన్ చూడండి ఇక్కడ. ఓకే. సో, ఇది డైలీ చార్ట్. ఓకే. ఇక్కడ చూడండి. ప్రైస్ ఇక్కడ ప్రీవియస్ స్వింగ్‌లో తీసుకుంది. పైన క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ చూడండి. ఈ క్యాండిల్ అంతా ఒక బై సైడ్. ఓకే. బై సైడ్ డెలివరీ. ఓకే. ఈ క్యాండిల్ అంతా. దీన్ని మనం ఒక రెడ్ కలర్‌లో మార్చేద్దాం. ఓకే. ఈ క్యాండిల్ అంతా బై సైడ్ డెలివరీ. ఓకే. సో, నెక్స్ట్ క్యాండిల్ మనం ఈ క్యాండిల్ ఇంత స్ట్రాంగ్‌గా బై సైడ్ క్లోజ్ అయినప్పుడు నెక్స్ట్ క్యాండిల్ మనం బై సైడ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. సో, 4 అవర్‌కెళ్ళి మనం ప్రైస్ యాక్షన్ చూద్దాం. ఓకే. 4 అవర్‌కెళ్ళి ప్రైస్ యాక్షన్ చూసినప్పుడు ఇది మన క్యాండిల్. ఓకే. ఇది మన స్ట్రాంగ్‌గా క్లోజ్ అయిన క్యాండిల్. సో, మన టార్గెట్ ఏంటి నెక్స్ట్? ప్రీవియస్ డే. ఓకే. ప్రీవియస్ డే హై. మనం ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ డే క్యాండిల్ ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు మనం ఇక్కడే బై చేయము. ఎందుకంటే మనకు పీడిఆర్ఏ కావాలి. ఒక మంచి పీడిఆర్ఏ. ఓకే. ఇక్కడ చూడండి మనకి బుల్లిష్ ఎఫ్‌ఈజీ ఉంది. ఓకే. ఇక్కడ ప్రైస్ చూడండి బుల్లిష్ ఎఫ్‌ఈజీని ట్యాప్ అయిన తర్వాత సీఈ బుల్లిష్ ఎఫ్‌ఈజీ సీఈ ఇక్కడ ట్యాప్ అయింది. కాకపోతే ఇది పర్సెంట్‌గా ట్యాప్ అవ్వలేదు. ఎప్పుడైనా సీఈ కోసం వెయిట్ చేస్తే బెటర్. ఓకే. సో, ఇక్కడ సీఈ ట్యాప్ అయిన తర్వాత మనకి చూడండి నెక్స్ట్ క్యాండిల్ 9 ఏఎం క్యాండిల్ డైరెక్ట్ ప్రీవియస్ డే హైకి రీచ్ అయింది మన టార్గెట్. ఓకే. సో, అలా అన్నమాట. ఎవ్రీ క్యాండిల్ ప్రతి క్యాండిల్‌కి దాని హై సైడ్ లిక్విడిటీ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఒకవేళ 4 అవర్ యూజ్ చేస్తే మనం 5 మినిట్, 15 మినిట్ మనం యూజ్ చేయొచ్చు. ఓకే. 4 అవర్ హైయర్ టైమ్ ఫ్రేమ్ తీసుకుంటే. ఒకవేళ 1 డే హైయర్ టైమ్ ఫ్రేమ్ తీసుకుంటే మనం 1 డే తీసుకుంటే మనం 1 అవర్ యూజ్ చేయొచ్చు. ఓకే. సో, అలా అన్నమాట. సో, దట్ ఈస్ ద లిక్విడిటీ. ఈ కాన్సెప్ట్ మీరు